ప్రజా సంఘాలు బలహీనలైన బాధ్యతల పక్కన అండగా నిలిచి పోరాడుతుందే తప్ప ఎవరికి తోతుగా వ్యవహరించదని శనివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఒక్కరి దీక్ష కడపలో చేస్తున్నప్పుడు శ్రీనివాసులు రెడ్డి అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సంఘాల మద్దతు కోరి అమరావతి రాజధానిగా ఉండాలని, ప్రజా సంఘాలతో ప్రజా చైతన్య కార్యక్రమాన్ని గ్రామాల్లో మండలాల్లో చేపట్టలేదా? మీకు అవసరం ఉన్నప్పుడు ప్రజా సంఘాలు మంచివి, మీరు చేసే చెడును ఎత్తి చూపితే ప్రజా సంఘాలు చెడ్డవాని ఘాటుగా విమర్శించారు. ఎర్రముక్కపల్లి సర్కిల్లోని ఇంటిని కూల్చిన బాధితులకు ప్రజా సంఘాలు అండగా నిలిచాయి, అది తప్ప అన్నారు. కొనసాగుతున్నాను. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ఎప్పుడు నేను బిజీగా ఉంటాను. ఇంకపోతే మా తండ్రి గారు కీర్తిశేషులు నరసింహులు గారు, వారు మాజీ సిపాయి, రెండవ ప్రపంచ యుద్ధంలో వారు పనిచేశారు. చైనా అటాక్లో కూడా 65లో కూడా వారు సైన్యంలో పనిచేసిన సిపాయి. ఇంకపోతే మా నాన్నగారు 40 సంవత్సరాలుగా ఆయన బ్రతికితున్నప్పుడు హోమియో ఉచిత వైద్యంతో వేల మందికి రోగాలను బాగా చేసినటువంటి సామాజికవేత్త. ఇంకపోతే ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏమంటే 26/1/2026 తేదీన అర్ధరాత్రి రిపబ్లిక్ డే రోజున అర్ధరాత్రి 12 గంటలకు, అదే 11:30-12 గంటల లోపల దారుణ మారణకాండ జరిగింది. మా ఇంటి పైన దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది. అది ఎట్లా జరిగిందంటే 2 జేసీబీలు, 100 మంది అసాంఘిక వ్యక్తులు, గంజాయి సారాయికి అలవాటు పడినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు మా ఇంటిపై దౌర్జన్యంగా అక్రమంగా దురాక్రమణ చేసినారు. కడప జిల్లా యంత్రాంగానికి ఒక సవాలు విసిరారు. మేము అనుకుంటే ఏమైనా చేయగలం. మొట్టమొదటిది అనుకుంటా నేను కడపలో ఇంత దరిద్రమైన మారణహోమం జరగడం నేను కూడా ఆశ్చర్యపోయినా. ఇంత దుర్మార్గమా ఊహించలేదు. ఇంకపోతే మా బావగారు స్వర్గీయ డాక్టర్ జీవి ప్రసాద్ కోడూరు మాజీ శాసనసభ్యులు, వారికి ఆర్థిక సమస్యలుండి 2009లో వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారితో ఆర్థికంగా కొంత డబ్బులు తీసుకోవడం వాస్తవమే. 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే వారు కూడా మా నాన్నగారు ఒప్పుకోరు, తనఖా సంతకాలు పెట్టించే ఇస్తే బాగుంటుంది అని అడగడం. అందుకే ఇబ్బంది ఏం లేదు, మా బామర్దులు చేస్తారన్నారు. మేము వెనక ముందు చూడకుండా వారికి తనఖా పెట్టాము. ఈ క్రమంలో ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారికి మా బావగారు సాన్నిహిత్యం ఉంది కాబట్టి వారు ఇచ్చిన డబ్బుల్లో దాదాపు 98 లక్షలు, ఆ 20 లక్షలకు గాను 98 లక్షలు చెల్లించా వచ్చినారు. వారు కూడా ప్రశాంతంగా ఆయన పని చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ళు ముద్దా వెంకట సుబ్బారెడ్డి మా మామ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అవి జరిగిపోతూ వచ్చినాయి. అయితే ఈ క్రమంలో మనకు మొట్టమొదటిగా సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు మా జాయింట్ ప్రాపర్టీ ఆస్తిలో మా నాయనకు ఒక భాగం ఉంది. ఆ భాగాన్ని మేము మారెమ్మ దేవాలయం ధర్మకర్తలు మా అబ్బకాలం నుంచి మారెమ్మ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గుడి మీద ఎన్నో పోరాటాలు చేసి నాన్నగారు చివరి ఇంకా వీళ్ళు గుడి కడతారో లేదో, ఇది దాదాపు 4 దశాబ్దాల సమస్య కళ అని వారి భాగాన్ని మారెమ్మ దేవాలయం పేరుతో 2009లో రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే దస్తావేజు రిజిస్టర్ డీడ్ చేశారు. ఇది మారెమ్మకు డెవలప్మెంట్ గుడి నిర్మాణానికి ఉపయోగపడాలని రిజిస్టర్ చేశారు. తర్వాత ఏమైంది, 2010లో ఈ సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు తెలిసి కూడా ఇది మారెమ్మ దేవాలయానికి ఇచ్చారని జూన్ నెలలో 2010లో కొనడం జరిగింది. అది ఆయన ఇష్టం, కొన్నాడు. కొన్న తర్వాత వ్యాజ్యం నడిపినాడు. వ్యాజ్యం నడిపే క్రమంలో IACMAలో మేము గెలవడం జిల్లా కోర్టులో. తర్వాత ఆయనకు అనుకూలమైన ఆర్డర్ ఏదో వచ్చింది. తర్వాత అప్పీల్కి పోయినాము. అప్పీల్లో కూడా ఆయన చెప్పినట్లు ఆర్డర్ వచ్చిందంటాడు. అది ఇంకా క్లారిటీ లేదు. ఎనీహౌ వచ్చినప్పుడు 2 ఏళ్ల నుంచి ఆయన వెకేషన్ సూట్ వేసుకోవచ్చు, అంటే మమ్మల్ని ఖాళీ చేసేందుకు సూట్ వేసుకొని పోలీస్ సహకారంతో చట్టబద్ధంగా ఖాళీ చేసి ఉండొచ్చు. అది చేయకుండా అందరి దగ్గరికి పోవడం, నాకు అన్యాయం జరిగింది, ఇదో భార్య వాళ్ళు అని చెప్పడం, వాళ్ళకు నేను వివరణ ఇవ్వడం, వాళ్ళు సైలెంట్ అయిపోవడం. ఈ విధంగా డిఎస్పీ అయితేనేమి, లక్ష్మీరెడ్డి గారు, కమలాపురం వాళ్ళు అందరూ కూడా అందరి దగ్గరికి పోయినాడు, అంతా ఏదో చెప్పడం, చట్టబద్ధంగా పోకోకుండా జరిగింది.
ఈ క్రమంలో ఏమైపోయింది, ఆయనకు కళ్ళు బండి ఒక ముద్దా వెంకట సుబ్బారెడ్డితో వీళ్ళ మామకు వీళ్ళకి వివాదం ఉంది, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి చేసినారు కాబట్టి వీళ్ళని కూడా కలుపుకొని మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక దురాశ కలిగింది. ఈ దురాశ కలిగి ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి ఎక్కడో తిరుపతిలో గౌరవంగా ఉంటే ఆయన కలిసి మాకు రిజిస్టర్ చేయండి, మేము స్వాధీనించుకోగలుగుతాము అనేది చెప్పి మొత్తం మీద 2025 మే నెలలో ఇప్పుడు చేసుకున్నారు. చేసుకునే వాళ్ళు ఏం చేయాలా, చట్టబద్ధంగా మళ్ళీ ఏం చేశారు, కార్పొరేషన్ అధికారులతో డోర్ నంబర్లు మ్యుటేషన్ చేశారు. మా పేరుతో ఉంది కదా ఆస్తి, దాన్ని కమిషనర్ కడప నగర పాలక సంస్థ కమిషనర్ గారితో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కమిషనర్ గారు ఏకపక్షంగా వారికి మ్యుటేషన్ చేసినారు. చేసిన వెంటనే వారు ఆస్తి పన్ను, నీటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అన్నీ కట్టేసినారు. కట్టేసి మా బావగారు మొన్న పోయిన సంవత్సరం 30వ తేదీన స్వర్గస్థులైనారు. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ చూసుకొని అదునుగా చూసుకొని చనిపోయినాడు. ఇంకా ఆయన కూడా సపోర్ట్ లేడు కాబట్టి దౌర్జన్యం చేయొచ్చని ఈ దుర్మార్గానికి వాళ్ళు 26వ తేదీ పాల్పడినారు. ఇంకపోతే కమిషనర్ గారికి మ్యుటేషన్ చేసిన వెంటనే నేను డీటెయిల్డ్ లీగల్ నోటీస్ ఇచ్చినాను ఆస్తి గురించి. ఆస్తి ఎట్లొచ్చింది, ఆస్తి ఏ విధంగా మేము పెట్టాల్సి వచ్చింది, అన్ని వివరాలు మీరు చట్టబద్ధంగా అంటే మాకు నోటీస్ ఇచ్చి మా వివరణ తీసుకున్న తర్వాత నువ్వు మ్యుటేషన్ చేయొచ్చు. 3 పేజీల మ్యుటేషను, ఇది 2వ లీగల్ నోటీసు. తర్వాత దీనికి ఆయన ఏమన్నాడంటే, నేను పర్సనల్ కలిస్తే ఇది ఒక చెత్త కాగితము, దీనికి విలువ లేదు పా అన్నాడు. సరే, కలెక్టర్ గారికి స్పందనలో కూడా ఇవ్వడం జరిగింది.